నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి OnePlus 13R స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత, యూనిక్నెస్ ఏమైనా ఉందా, అండ్ ఇన్ డెప్త్గా స్పెసిఫికేషన్స్ ఏంది, మంచిగా ఉంటుందా తీసుకుంటే, కెమెరా ఎంత ఉందనే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ వెబ్సైట్లకి నుంచి డీటెయిల్గా సాఫ్ట్గా ఈజీగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు విజువల్గా కూడా చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో కుదిరితే ఇట్లా ఒక షేర్ కూడా చేయండి, నా ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ చూసుకున్న OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్న క్రెడిట్ అయితే OnePlus వాళ్ళకే. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిరన్నమాట. 43,000 అని ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవడం పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. హైలైట్ చూద్దాం ఒకసారి. మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది, 6000 mAh, 1.5K రెజల్యూషన్, 120 Hz ప్రో HDR డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళ LYT-700 కెమెరాతో పాటు కూడా వస్తుంది. AI పవర్డ్ ఆక్సిజన్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆక్వా టచ్ 2.0తో పాటు వస్తుంది. నీల్వడ్డా సరే కూడా టచ్ పనిచేస్తుంది అన్నమాట అవి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ పిక్చర్లో మీరు గమనిస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేసి, దాంతోపాటే LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు అయితే ఇక్కడ హైలైట్ అయితే మెన్షన్ చేసిరన్నమాట. మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, మంచి ఆప్టిమైజేషన్ కూడా వస్తుంది. అంటే గేమింగ్ కార్డ్ కూడా బాగానే FPS కూడా వస్తుంది. BGML 120 FPS వస్తుంది అనేసి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అవి. ఫ్రేమ్స్ బూస్టర్ అని. అండ్ కూలింగ్ కూడా బాగుంది బై, మంచిగా ఆప్టిమైజ్డ్ ఉంది బై. కూలింగ్ కూడా 6000 mAh బ్యాటరీ వచ్చింది. సూపర్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 80 watts ఛార్జింగ్ వస్తుంది. అంటే 50% అయితే 20 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది అంటారు బై. ఈజీగా మీకు ఫుల్ ఈజీగా వచ్చేస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే చాలా బాగుంది బై. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. ఇక్కడ అలర్ట్ స్లైడర్తో పాటు కూడా వస్తుంది. HDR10 సపోర్ట్స్తో పాటు కూడా వస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది డిస్ప్లే. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మాత్రం మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP సోనీ వాళ్ళ LYT-700 OS కెమెరాతో పాటు వచ్చింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP ప్రొవైడ్ చేస్తారు. టెలిఫోటో కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP ISO సెల్ బాగుంది బై. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ పోర్ట్రేట్ కెమెరాస్ అవన్నీ కూడా బాగున్నాయి. జూమ్ చేసుకోవచ్చు బై, క్లియర్ క్వాలిటీతో పాటు వస్తుంది, మంచి జూమ్. కానీ ముందు చెప్తాను బై, జూమ్ ఎంత చేస్తాం కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది, అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, పిక్చర్స్ చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంటెలిజెన్స్ సర్చ్ సంబంధించిన ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ లైక్ గూగుల్ వాళ్ళ జెమినై సర్చ్, సర్కిల్ సర్చ్, ఏఐ ఫీచర్స్ లైక్ బూస్ట్ చేయడం కానీ, ఎన్హాన్స్ చేయడం కానీ, లేకపోతే బ్లర్ అవుతున్నప్పుడు అన్బ్లర్ చేయడము, రిఫ్లెక్షన్ తీసేసేయడము, అవన్నీ కూడా ఫీచర్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ ఆల్సో ఓఎస్కి సంబంధించిన సైజ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉందంటారు. లైక్ ఇక్కడ మెన్షన్ చేసారు ఆక్సిజన్ ఓఎస్ 15 అండ్ ఆక్సిజన్ ఓఎస్ 14కి సంబంధించిన సైజ్ జర తక్కువ అయిపోయింది. ఓఎస్ తక్కువ సైజ్ తీసుకుంటుంది అని కూడా బాగానే మెన్షన్ చేసారు అన్నమాట. ప్రీమియం డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ IP65 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. వాటర్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ యాంటీనా ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఈజీగా సిగ్నల్స్ ఈజీగా రావడానికి. అండ్ ఇక్కడ బీకన్ లింక్తో పాటు కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిమోట్ లొకేషన్స్లో అయినా సరే సిగ్నల్స్ లేకపోయినా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు అని బాగుంది. అండ్ ఇక్కడ ఇది 5.5G సపోర్ట్స్ తీసుకొస్తుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్తో పాటు. ఇది థ్యాంక్స్ టు అవర్ పార్ట్నర్షిప్ విత్ జియో, ఇట్స్ ఎ మేజర్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ఫాస్టర్ నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ టు ఇండియన్ యూజర్స్ అని ఇక్కడ పెట్టారు. సో జియో వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ చేసి 5.5G అయితే తీసుకొచ్చారు అన్నమాట OnePlus 13R. ఇక్కడ NFC ESE సేఫ్టీ బాక్స్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ప్రైవసీ, వాయిస్ అవన్నీ కూడా దీంట్లో చూపించారు. అండ్ ఆన్ డివైస్ డిటెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి. థ్రెట్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ విషయానికి వస్తే మీకు అందరూ తెలిసింది 43,000 ఉంది. ఇక్కడ స్టార్టింగ్లోనే హైలైట్లో నేను చెప్పినాను. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అదే ఉంది బై. 43,000కి స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. బాగుంది, పర్ఫార్మెన్స్ ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్ కూడా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి. మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 40,000కి వస్తుంది. సో నార్మల్గా మీకు 20,000-30,000 శాలరీ వచ్చిన వాళ్ళు పైసలు జమ చేసుకొని ఒక 2-3 నెలలు ఆగి పర్చేస్ చేసుకోవచ్చు. అప్పటికల్లా ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది, సేల్స్ వస్తాయి కదా, అప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటుంది. బిలో 40
40 లోపల వస్తే మాత్రం సెట్ అవ్వి తీసుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం భయ్. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రము మంచి నేచరు. అండ్ ప్రైస్ విషయం అయితే ముందే తెలిసినాం కదా. 12 GB ర్యామ్, 2 GB స్టోరేజ్ వచ్చేసరికి 43,000 ఉంది. అండ్ 16 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 50,000 ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మన వాళ్ళు హైలైట్లో కూడా అదే మెన్షన్ చేసి స్పెసిఫికేషన్స్ కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉందని. వెయిట్ 206 grams వెయిట్తో పాటు వస్తుంది. 6.7 inch డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, 2780x1264 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 450 pixels per inch రేషియో అంటే చిన్న క్యూబ్స్ లాంటివి వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్, LTPO 4.1 సపోర్ట్స్తో పాటు వస్తుంది. గోరిల్లా గ్లాస్ 6i ప్రొడక్షన్. అండ్ ఇక్కడ ఆక్సిజన్ OS 15తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 15 వస్తుంది అన్నమాట. ఇది అంటే ఆక్సిజన్ OS అయితే ఉందో బేస్డ్ ఆన్ Android 15 అనమాట. సో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, లేటెస్ట్ ప్రాసెసర్ కూడా వస్తుంది. ఏదైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి జీబీ వస్తుంది, Adreno 750 జీబీతో పాటు వస్తుంది. అండ్ క్వాల్కామ్ Kryon 980 CPUస్తో పాటు ఇది యూజ్ చేస్తారు. ఇక్కడ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, 6000 mAh బ్యాటరీ, అది కూడా సింగిల్ సెల్ బ్యాటరీ అనమాట. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో పాటు కూడా వస్తుంది. 80 watts ఛార్జరు. అండ్ భయ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ స్పెక్స్ వైజ్. అండ్ ఆల్సో సోనీ వాళ్ళది LYT 700 మెయిన్ కెమెరా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మెయిన్ కెమెరా వస్తుంది. సెకండరీది వచ్చేసరికి అయితేనేమో టెలిఫోటో లెన్స్ వస్తుంది 50 MP. అండ్ ఆల్సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే మీరు 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60 fps 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. EIS OS 1080p 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో జూమ్ చూసుకుంటే 4K 60 fps కూడా రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. స్లోమో వీడియో 240 fps దాకా ఉన్నాయి. అండ్ 720p వచ్చేసరికి 480 fps దాకా రికార్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆ టైమ్ ల్యాప్ వీడియోస్, డ్యూయల్ వీడియో మోడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఫ్రేమ్ వాటర్ మార్క్స్, ఆటో HDR షూట్స్, నైట్ స్కేప్ అండ్ డ్యూయల్ వ్యూ ఫోటోస్, పోర్ట్రేట్ మోడ్స్ అవన్నీ ఫీచర్స్ పాటు వచ్చాయి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 60 MP సెల్ఫీ కెమెరా వచ్చేసింది. సో ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనమాట. నాకైతే బాగా అనిపించింది. పంచోల్ డిజైన్ లుక్ బాగుంది, క్లీన్ అండ్ సింపుల్గా ఉంది. వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అయితే 1080p 30 fps వస్తుంది. 720p 30 fps రికార్డింగ్స్ అయితే చేస్తుంది అనమాట. ఇది వీడియో రికార్డింగ్ సెల్ఫీకి. అండ్ EISతో ప్రాసెస్ వస్తుంది భయ్. ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందన్నమాట ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4x4 MEMO టెక్నాలజీ యూజ్ చేసారు భయ్ నెట్వర్క్స్కి. వైఫై చూసుకుంటే మాత్రం వైఫైలో 2x2 MEMO టెక్నాలజీ యూజ్ చేసారు. సో ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసారు భయ్. లైక్ Wi-Fi 7 ఉంది, Wi-Fi 6, Wi-Fi 5, LAN డిస్ప్లే, MEMO టెక్నాలజీ, MU టెక్నాలజీ యూజ్ చేసారు. బ్లూటూత్ వర్జన్ 5.4, SBC, AAC, aptX HD, LDAC, LHDC 5.0 అన్నమాట బ్లూటూత్ కనెక్టివిటీ కోసము. NFC వస్తుంది. లొకేషన్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ లొకేషన్స్ వస్తున్నాయి లైక్ GPS L1+LY, GLONASS, BDS B1 ప్లస్ B1C అండ్ B2A, Galios E1 E ప్లస్ E5A, QGS వచ్చేసరికి అయితే L1+L5, నావిక్ వచ్చేసరికి అయితే L5 అనమాట. నావిక్ అంటే మన ఇండియన్ వాళ్ళది పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. సెన్సార్ చూసుకుంటే మాత్రం ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జెరోస్కోప్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి హాల్ సెన్సార్, రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సో అంటే ఐఆర్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్లో మీకు చూపించినట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది కదా, సో అది. అండ్ ఓవరాల్గా పర్లేదు, బాగుంది. అండ్ ఇక్కడ మీకు అడిషనల్గా చూసుకుంటే HDR సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ పర్చేస్ ఇంకా బాక్స్లో ఏమొస్తుంది స్మార్ట్ ఫోన్, 80 watts ఛార్జర్, Type-C కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ సిగ్నేచర్ పిన్ వస్తుంది అనమాట. సో ఇది స్మార్ట్ ఫోన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోమనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. మిస్ కాకండి. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను, పర్లేదు. ఒకటి ఏంటంటే ప్రైస్ అనమాట బిలో 40,000 లైక్ 38-39 అట్లా వచ్చింది అనుకోండి. ఆఫర్స్ అప్లై చేసినాక తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తాం. స్మార్ట్ ఫోన్ జర మంచిగా అనిపించింది స్పెక్స్ వైజ్. అండ్ ఆల్సో ప్రైస్ 40,000 ఉంది, 43,000 అట్లా ఉంది. ఆఫర్స్ తగ్గితే 40,000 వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా ట్రై చేయండి కుదిరితే ఇట్లా, లేకపోతే ఇట్లా కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అంటాను. పర్లేదు బాగానే ఉంది. అండ్ మీరు తీసుకోరా అండ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రము కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లైకి ట్రై చేస్తాను.
వీడియో యూస్ఫుల్ అయితే గిట్లా ఒక షేర్ అయితే చేయండి అనేసి అయితే అంటాను. ఈ వీడియో అయితే ఇంతపై ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.